వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఫర్ హీ విల్ కమాండ్ హిజ్ ఏంజల్స్ కన్సర్నింగ్ యూ. 91వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిత్యము కృపలతో నింపుచు నిన్ను కాపాడేటటువంటి గొప్ప దేవుడు. అనుక్షణం నీ గురించి చింతించే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నావేమో, కుటుంబానికి దూరముగా ఎక్కడో దూరదేశములో ఉన్నావేమో, వేదనతో నలుగుచు ఆందోళనలో నిండి ఉన్నావేమో, అనేక పరిస్థితుల మధ్య చిక్కుబడి కృంగిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ కొరకే దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రతిదినము కూడా తన అద్భుతమైన అమూల్యమైన వాగ్దానాల ద్వారా నిన్ను బలపరుస్తూ నిన్ను దీవిస్తూ ఉన్నాడు. భయపడద్దు, దిగులు చెందకు. విడువని ఎడబాయని నిత్యుడైన దేవుడు నీతో పాటు ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ గురించి దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన. నీ మార్గమంతటిలో నీకు క్షేమము కలగటానికి, చీకటిలో కృంగిన ప్రజలకు శుభవర్తమానము కూడా దూత ద్వారానే పంపించాడు ఆయన. నీ మార్గములలో వెలుగు ప్రకాశింపచేయటానికి, నీకు నెమ్మది సమాధానము కలుగటానికి, నీ ప్రాకారాలలో నెమ్మది కలుగు చేయటానికి ఆయనకిష్టమై ఉన్నది. ఈ కార్యముల కొరకు నీ చుట్టూ క్షేమము విస్తరించులాగున ఆయన తన దూతలకు నీ నిమిత్తం ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ మార్గములో నిన్ను ఎత్తు పట్టుకొని కాపాడటానికి, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకున్నామని దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ తలంపులు, నీ మార్గాలు, నీ నడకలు సమస్తమును ఎరిగిన దేవుడు, నీ గురించి చింతించేటటువంటి దేవుడు ఆయన. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపింపనీయడు. నీ ప్రతి బంధకానికి విడుదల కలిగిస్తూ, నెమ్మది కలిగి, సమాధానము కలిగి, నీవు నోటి నిండా నవ్వు కలిగి ఆయనను స్తుతించి ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడే దేవుడు ఆయన. అనేక భయాల మధ్య నువ్వు ఉన్నావేమో, దావీదు సాక్ష్యాన్ని జ్ఞాపకము చేసుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు భయముల నుండి తప్పించని దేవుడు నీ భయాల నుండి కూడా నీకు విడుదల చేయగలడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడటానికి ఇష్టపడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. విశ్వాసములో బలహీనపడద్దు. నమ్మదగిన దేవుడు, నువ్వు పిలిచిన పలికేటటువంటి దేవుడు. నువ్వెవరివైనా, నువ్వు ఎక్కడ ఉన్న ఈ ఉదయకాలం నీ ప్రతి పనిలో, నీ ప్రయాణములో నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమను బట్టి, ఆయన ఆశీర్వాదాలను బట్టి నువ్వు సంతోషిస్తూ పరిస్థితుల వైపు చూడకుండా నీకు సహాయము చేయవాడు నీతో పాటు ఉన్నాడని నమ్మకముతో ఆయన వైపు చూస్తూ
సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొనులాగున ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా గురించి చింతించే దేవుడవు నీవు. మేము నిన్ను విడిచినప్పటికీ నీవు విడువని ఎడబాయని దేవునిగా మా పక్షముగా యుద్ధము చేయొచ్చు, పోరాడుతూ మా శత్రువులతో యుద్ధము చేస్తే మాకు నెమ్మది కలుగు చేస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితికి చాలిన వాడవు. ఈ నూతన దినం నీ తట్టు చూస్తూ ఆశ కలిగి మా హృదయాల ద్వారాలు తెరుస్తూ ఉన్నాం. ఆశపడిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడవు గనక అయా, ఇదిగో మా చేతులు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు స్థిరపరచిన మార్గాల్లో నడుస్తూ నీకు మహిమకరముగా మేము జీవించటానికి సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.